హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలే. సో ఇప్పుడు భార్గవి గారు పరిచయం చేస్తున్నది పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా. సో చూద్దాం, లైవ్ లో చూడబోతున్నాము. ఈ రోజు రెసిపీని మనం హెరిటేజ్ పన్నీర్తో చేయబోతున్నాము. హెరిటేజ్ పన్నీర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే హెరిటేజ్ పన్నీర్ని హై క్వాలిటీ మిల్క్తో ఫ్రెష్గా చేయబడింది. సో చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది అనమాట ఈ పన్నీర్ అనేది, అంటే మిగిలిన పన్నీర్తో కంపేర్ చేసుకుంటే. సో అండ్ అంతేకాకుండా ఈ పన్నీర్ 100 గ్రామ్స్ తీసుకుంటే కనుక 18 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వస్తుంది అనమాట. సో డైలీ కన్జంప్షన్ కి మనకి బెస్ట్ ఈ పన్నీర్. భార్గవి గారు స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న జింజర్ పీసెస్ వేసుకోవాలి కొంచెం, అలాగే గార్లిక్ పీసెస్ కూడా. సో గ్రేవీ యొక్క దాంట్లోనే కాకుండా అంటే ఆ స్టఫింగ్లో కూడా కొంచెం ఫ్లేవర్స్ తెలియాలి రావాలి కదా, సో అందుకని కోసం ఇందులోనే కాజు పీసెస్ వేస్తున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, సో మనం తీసుకునే బంగాళదుంపకి సరిపడా పన్నీర్ కూడా యాడ్ చేస్తాం కదండి, సో దానికి తగ్గట్టుగా మనం వేసేసుకోవటమే అనమాట. ఇది గరం మసాలా. ఆలూని మ్యాష్ చేసుకుని వేసేసుకున్నాము. ఇందాక మీకు చెప్పాను కదా పన్నీర్ కొంచెం వామ్ వాటర్లో వేస్తే సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి. సో చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పడతాయి అన్నమాట. పన్నీర్ వేసిద్దాం. ఈ పన్నీర్ని మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదంటారా? ఇవి మనకి పన్నీర్ ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో అది సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి అంటే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలా అన్నమాట. సో ఇది చల్లారాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేసి గ్రేవీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. ఓకే, పల్లీలు రోస్ట్ చేసుకుందాము. కానీ మన ఇండియన్ ఫుడ్ ఒకటే కదండి, మన బాడీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి కదా. సో అందుకే కిచెన్ ని ఏమంటారు, వంటిల్లే వైద్యశాల అంటారు. వైద్యశాల పోపులు పెట్టే అది మెడిసినల్ బాక్స్ అదంతే. అవును, మా అమ్మలకు తెలుసు ఏ సీజన్ లో ఏ డిసీజ్ వస్తుంది, దానికి ఏ దినుసు వాడాలి. పల్లీలు వేగాయి. ఓకే, సో నెక్స్ట్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, బికాజ్ అది బర్న్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది స్టఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారి ఉంటుంది కదా, చల్లారిపోయింది. ఇలా పెడదాం. ఫస్ట్ కొంచెం మగ్గాక టర్న్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మనం మసాలా అంతా కూడా గ్రైండ్ చేసుకుందాం. కాస్త కచ్చపచ్చగా ఉన్న పర్వాలేదా? ఓన్లీ ఫైన్ పౌడర్ లోనే కావాలా? పౌడర్ కాదు, ఇది యాక్చువల్ గా పేస్ట్ అన్నమాట. వాటర్ వేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇందులో. సో గసగసాలు వేస్తున్నాను, కొంచెం జీడిపప్పు వేస్తున్నాను, హోల్ స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, మొగ్గ, యాలక్కాయ, అండ్ ధనియాలు కూడా వేసుకుందాము. జీలకర్ర, చింతపండు వేస్తే పులుపు కావాలంటే వేసుకో. అంటే మనం ఇందులో టమాటా యూస్ చేయట్లేదు రాజు గారు, సో చింతపండు వాడుతున్నాం అనమాట. ఇది గ్రైండ్ చేసేసుకున్నాక ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, అవి ఏంటో చెప్తాను. ఓకే,
ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఫస్ట్ ఇది ఎందుకు గ్రైండ్ చేసామంటే మళ్ళీ ఆనియన్ ఇవన్నీ వేస్తే వెట్ అవుతుంది కదా, ఇవి సరిగ్గా బ్లెండ్ అవ్వవు అనమాట. అందుకని ఫస్ట్ డ్రైవి బ్లెండ్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత చిల్లీ పౌడర్, ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం వేయాల్సిన పని లేదండి, ఇందులోనే వేసేసుకుని ఒకేసారి స్టవ్ మీద పెట్టేయటమే. టైం మేనేజ్మెంట్ ఇందులో కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా వంటల్లో. అంటే చాలా మంది కూడా కొంచెం ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ. అన్నిటి కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి అవును. ఇలాంటి రెసిపీస్ కొన్ని వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నిజమండి. పసుపు కూడా వేస్తున్నాము, అలాగే సాల్ట్ కూడా. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. ప్రస్తుతానికి కొంచెం వేస్తున్నా, ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది చూడండి మనకి ఇలా సరిపోతుందా? ఇది ఫైన్ సరిపోతుంది. ఈ గ్రేవీ మనం వేరే ప్యాన్ మీద చేసేసుకుందాము, ఇది ఈలోపు మగ్గుతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేద్దాం. గ్రీన్ చిల్లీ కొంచెం వేస్తున్నాను. తర్వాత గ్రేవీ వేసేద్దాం. ఎంత బాగుందో, క్రీమీ టెక్స్చర్ లాగా చాలా బాగుంది. పచ్చిమిర్చి కరివేపాకు కాంబినేషన్తో మన వాళ్ళందరూ కూడా చక్కగా తలుచుకుంటున్నారు ఈ వంటని. సో మనకి ఇచ్చిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 మందికి, సో అవి డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయా? డిఫరెంట్ స్టైల్స్ స్నాక్ అని, స్వీట్ అని, ఏదైనా కావచ్చు. అన్నీ కలిసి ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్ గా చేసుకునే డిషెస్ ని పన్నీర్ని ఎలా అందులో మనం యూస్ చేస్తూ చేయగలం అనే దాని మీద కాన్సెప్ట్ అన్నమాట. సో అలాంటి రెసిపీసే మీ అందరికీ కూడా ఉండబోతున్నాయి. సో దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ గ్రేవీ కూడా చూసారా ఆయిల్ ఎట్లా రిలీజ్ అయిందో. సో మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం పన్నీర్ పైన గార్నిష్ చేస్తున్నాను, కొంచెం కొత్తిమీర. స్టఫ్డ్ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ. వావ్, రాజు గారు మ్మ్. మీ చేత్తో అందుకుని నేనైతే ఆస్వాదించేసాను ఇందులో. ప్రెజెంటేషన్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు, బట్ నేనేదో నాకు వచ్చింది ట్రై చేశాను రాజుగారు. బాగుంది. అంటే దాన్ని నీట్గా మనం కనిపించేటట్టు చేస్తే చాలు. టేస్ట్ చేసేద్దాం. చేసేద్దాం. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ చాలా సో బాగుంది. మచ్ రాజు గారు. హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ గ్రాండ్ ఫినాలేలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం. అయితే ఈ ఆవిడ డీప్ ఫ్రై ఇలాంటప్పుడు మనకి ఆయిల్, అమ్మో నేను సీక్రెట్ చెప్పేస్తే ఆవిడ ఫాలో అయిపోతారేమో. లేదు, నేను దీని తర్వాత మాట్లాడతాను. అంటే ఆయిల్ కడిగేసి పెట్టేస్తే బాగుంటుందంటారా? అవునవును, ఎలా ఉంటుంది?